దాదాపు 200 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని కరువు పీడిస్తున్న సమయంలో 1 నెల కాదు, 2 నెలలు కాదు, ఏకంగా 3 సంవత్సరాల 6 నెలలు ఏకధాటిగా అన్నప్రసాదం చేసిన ఏకైక సంస్థానం. ఇప్పటికీ ఇది చాలామందికి తెలీదు. ఇది ఎక్కడుందో కూడా చాలామందికి తెలీదు. అవును, మీరు విన్నది నిజమే. ఆ సంస్థానమే చరణగిరి మహాంతేశ్వర వారి సంస్థానం. ఇది కర్నూలు నుండి దాదాపు 150 కిలోమీటర్లు, అంటే కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కౌతాళం మండలంలోని హాల్వి మరియు గోతులదొడ్డి అనే గ్రామం మధ్యలో పచ్చని కొండలలో పచ్చని వాతావరణంలో ఈ ఆస్థానం ఉంది. ఇక్కడ ఋషులు మహాయోగులు తపస్సు చేసే ప్రాంతంగా ఇక్కడ స్థానిక ప్రజలు భావిస్తారు. రండి మరి చూద్దాం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ మహాంతేశ్వర స్వాముల ఆస్థానం చూద్దాం మరి ఈరోజు. ఇప్పుడైతే మనం ఒక పురాతన బావిని చూద్దాం. దాదాపు ఇది కూడా ఆల్మోస్ట్ 100 నుంచి 150 ఇయర్స్ పాతది, పురాతనమైంది. చూడండి ఒకసారి ఎలా ఉందో, చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో. తప్పక మర్చిపోకండి. మీకు వీలైతే కంపల్సరీ వచ్చేయండి. మీరు ఆదోని లేదా మంత్రాలయంలో ఆ చుట్టుపక్కల ఉంటే కంపల్సరీగా ఒక్కసారైనా విజిట్ చేయండి. నిజంగా ఆ అనుభూతిని అయితే కంపల్సరీ ఫీల్ అవుతారు. దీనికైతే నేను గ్యారంటీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ బావి వచ్చేసి ఈ ఆస్థానానికి కావాల్సిన నీటి సదుపాయాన్ని ఈ బావి నుంచే అందించబడుతుంది. మొత్తం ఈ మఠానికైతే ఉంది కదా, మఠం అన్న ఆస్థానం అన్న ఒకటే. ఈ మఠానికైతే ఈ బావి నుంచి నీరునైతే సప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పటికీ నేను ఇంతవరకు ఆల్మోస్ట్ నాకు వచ్చేసి 30 ఇయర్స్ అబోవ్. బట్ నేను ఎప్పుడైతే ఇందులో ఒక్క చుక్క నీరు లేకుండా ఎప్పుడైతే నేను చూడలేదు. అంటే ఈ బావి అయితే ఎప్పుడు ఎండిపోలేదు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు. నేను ఆల్మోస్ట్ 2000 నుంచి చూస్తున్నాను నేను. అంటే 2000 సంవత్సరం నుంచి చూస్తున్నా. ఇప్పటివరకు అయితే ఒక్క చుక్క నీరైతే ఎండిపోలేదు యాక్చువల్లీ. మాకు ఆల్మోస్ట్ ఈ టెంపుల్ వచ్చేసి, ఈ ఆస్థానం వచ్చేసి మాకు 500 మీటర్స్ డిస్టెన్స్లో కొండలో ఉంటుందన్నమాట ఇది. మాకు ఆ రోజుల్లో అంటే సమ్మర్లో, అంటే ఎండాకాలంలో మాకు కొలాయిలు రాకపోతే నీళ్ళు ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడైతే పర్లేదు కానీ బాగుంది. కానీ ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ కింద అయితే నీటైతే చాలా ఇబ్బంది ఉంది. బిందెలు వేసుకొని వచ్చి ఇక్కడే నీళ్ళైతే సేకరించే వాళ్ళం. ఇక్కడ నుంచి మోసుకెళ్ళే వాళ్ళం ఇంటికి. అయితే కనిపిస్తుంది కదా, అదే మన ముఖద్వారం, శ్రీ మహాంతేశ్వరుల వారి ఆస్థానమైనటువంటి చరణగిరి. అంటే చరణగిరి అంటే ఏం లేదు, అంటే అప్పట్లో మహాంతేశ్వర స్వాముల వారు పాదాలు కొండపై ఉండడం వల్ల ఈ కొండని చరణగిరి అని పిలుస్తారు. ఇక్కడ స్లాంగ్ వచ్చేసి, మా స్లాంగ్ వచ్చేసి ఆల్మోస్ట్ కన్నడ వాడుక భాషలోనే, కన్నడ లాగానే ఉంటుంది ఆల్మోస్ట్ తెలుగు అటు ఇటు కన్నడ మిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే మాకు కర్ణాటక వచ్చేసి నియర్లీ జస్ట్ 5 కిలోమీటర్సే. నెక్స్ట్ ఇక్కడ నుంచి మాకు 5 కిలోమీటర్స్ వెళ్ళిపోతే మాకు తుంగభద్ర నది అయితే వచ్చేస్తుంది. ఇదే చూశారు కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచే బావి నుంచి ఇక్కడికి వాటర్ అయితే సప్లై అవుతుంది అనమాట. భోజనాలు తిన్న తర్వాత ప్లేట్స్ కడుక్కోవడం, లేకపోతే టెంపుల్లోకి వెళ్ళడానికి ముందు మనం కాళ్ళు చేతులు కడుక్కుంటాం కదా, ఆ ప్లేస్ వచ్చేసి ఇదే. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం టెంపుల్లోకి. ఇది ముఖద్వారం. సో చెప్పాను కదా, అంటే దాదాపు 100 నుంచి 150 సంవత్సరాల క్రితం కరువు కాటకల్లో భారతం మల్లాడి వెళ్ళిపోతుంటే తినడానికి మెతుకు గింజ లేకపోయినా కూడా ఆ టైంలో దాదాపు 3.5 సంవత్సరాల పాటు ఏకధాటిగా జనాలకైతే అన్నప్రసాదం ఇక్కడ జరిగింది ఫ్రెండ్స్. ఇది నిజంగా ఒక గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కాల్సిన విషయం యాక్చువల్లీ. అసలు ఎంత ప్రభుత్వాలున్నా, ఎంత కోటీశ్వర్లైనా, ఎంత డబ్బున్న వాళ్ళైనా ఒక రోజు 2 రోజులకి 3 రోజులకి ఆల్మోస్ట్ మహా అయితే ఒక నెలకి సరిపడా తిండి పెట్టడానికి కింద పైన పడిపోతుంటారు. అలాంటిది ఏకంగా 3 సంవత్సరాల 6 నెలలు పెట్టారంటే అది చిన్న విషయం అయితే కాదు యాక్చువల్లీ. అంతటి భక్తి మహనీయులు కాబట్టి వీళ్ళు అలా భోజనాలు అందరికీ సమకూర్చడం జరిగింది. చూశారు కదా, ఇది లోపలికి వచ్చేసాం యాక్చువల్లీ. ఆయన విగ్రహమూర్తి ఇక్కడే ఉంటుంది మనకు లెఫ్ట్లో. ఒక 10 మినిట్స్ పైకి ఎక్కేస్తే మనకు కనిపిస్తుంది అనమాట శ్రీ మహాంతేశ్వరుల స్వామి ఆయన విగ్రహ రూపం కనిపిస్తుంది అనమాట. కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మధ్యగా రీసెంట్గా ఇది రీబిల్డ్ చేయడం జరిగింది. అంటే కన్స్ట్రక్షన్ మంచిగా నీట్గా అయితే చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఏంటంటే పురాణం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా తెలీదు, 11 days 21 days అనుకుంటా ఏకధాటిగా అయితే జరిపిస్తారు పురాణము. బసవేశ్వర పురాణం జరుగుతుందనమాట. అంటే ఆ సమయంలో బసవేశ్వరుని యొక్క పురాణ కథ, ఆయన గొప్పతనము, తర్వాత ఆయన పురాణ కథలు
మన సాంస్కృతిక సంప్రదాయాల గురించి అయితే ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. మన ప్రజెంట్ ఉన్న మహాంతేశ్వర స్వామి వారు అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆయనే ఈ ఆస్థానం యొక్క ముఖ్య గురువు. చూశారు కదా ఎంత ప్లెజెంట్గా, ఎంత కామ్గా ఉందో ప్లేస్ వచ్చేసి. నిజంగా అయితే మేము ఆల్మోస్ట్ ఆల్ 20 ఇయర్స్ అంటే మా 10th ప్రైమరీ, అలాగే మళ్ళీ ప్రైమరీ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా 1 to 10. మీకు తర్వాత మాట్లాడదాం. ఈ టాపిక్ వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా విశ్వగురు బసవన్న గారి ఇక్కడ శిలాఫలకం అయితే కనిపిస్తుంది. మీరు హోల్డ్లో పెట్టేసుకొని చూసేసుకోండి. నెక్స్ట్ వీళ్ళ సమాధులు చూద్దాం ఫ్రెండ్స్. అంటే జీవ సమాధులు ఇక్కడే ఉంటాయన్నమాట వాళ్ళది. అంటే ఆస్థాన అధిపతులు ఇంతకుముందు. ప్రజెంట్ మీకు ఈ ఫోటో కనిపిస్తుంది కదా, ఈ స్వాముల వారే, మహాంతేశ్వర స్వాముల వారే ఇప్పుడున్న ఆస్థాన గురువు ఈ సంస్థానానికి. ఈయన వచ్చేసి విశ్వగురు బసవేశ్వర స్వామి అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటక పీపుల్కి అయితే అందరికీ తెలుసు. మీకు అక్కడ నేమ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, అలా కన్నడలోనే ఉంటాయి యాక్చువల్లీ. ఇక్కడ మొత్తం కన్నడనే ఎక్కువ వాడుక భాష కూడా మాది. తెలుగు కంటే కన్నడే ఎక్కువ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది కదా, ఈయనే ఆది గురువు గారు, మన బసవేశ్వర రుద్రముని స్వామి వారి విగ్రహమూర్తి. చూశారు కదా. సో ఇక్కడ ఏంటంటే కర్ణాటక దగ్గర ఉండడం వల్ల అందరూ కన్నడలోనే మాట్లాడతారు. ఈ వీడియో నేను రికార్డ్ చేసే సమయం వచ్చేసి అంటే మంగళవారం 11 ఆగస్టు 2026. సో అంటే నెక్స్ట్ డే బుధవారం అమావాస్య రోజు అయితే ఇక్కడ అందరికీ భోజనాలు ఉంటాయి, అన్నప్రసాదం జరుగుతుంది. దాదాపు ఏం లేదన్నా కర్ణాటక అలాగే తెలంగాణ మన ఏపీ వాళ్ళు కూడా కంపల్సరీగా విజిట్ చేస్తారు. ఆదివారం ఎవ్రీ అమావాస్యకి అయితే దాదాపు వేలల్లో భక్తులు వచ్చేసి ఈ ఆస్థానాన్ని అయితే దర్శించుకొని మహాంతేశ్వర స్వామివారు ఆశీర్వచనాలు పొంది తిరిగి వెళ్ళిపోతారు. మేము ఇంతకుముందు ఒక టాపిక్ చెప్పా కదా మాట్లాడేటప్పుడు, మా స్కూల్ డేస్ అనేసి. యాక్చువల్లీ మేము చదువుకునేటప్పుడు అయితే గవర్నమెంట్ మధ్యాహ్నం స్కీమ్ ఉంది కదా, మధ్యాహ్నం లంచ్ స్కీమ్ ఉంది కదా, ఇప్పుడైతే భోజనం ఉంది కదా, ఆ టైంలో మాకైతే లేదు. మా స్కూల్ టైమింగ్ వచ్చేసి 2014 to 2008 వరకు, మా 5 to 10th అనమాట. మేము ఆల్మోస్ట్ ఆల్ అమావాస్య రోజు అయితే మధ్యాహ్నం క్యారేజ్ తీసుకొచ్చేవాళ్ళం కాదు, ఎందుకంటే దగ్గర కాబట్టి 1 hour బ్రేక్లోనే ఇంటికి వెళ్ళేసి తినేసి వచ్చేవాళ్ళం. బట్ మధ్యాహ్నం వచ్చేసి అయితే అమావాస్యకి అయితే నార్మల్ డేస్లో అయితే లేదు, కానీ అమావాస్య రోజు అయితే కంపల్సరీ ఇక్కడైతే భోజనం చేసుకునే వాళ్ళం మేమైతే. ఇప్పుడైతే చూడండి మనం బయటికి వెళ్ళిపోతాం. ఎలా ఉంటుందంటే వర్షాకాలంలో అయితే అసలు వ్యూ ఎంత సీనిక్ అంటే హైలైట్. అసలు అటు 2 కొండలు ఉంటాయి, కొండల మధ్యలో గ్రీనరీ, తర్వాత మొత్తం అంతా టామరిన్ ట్రీస్ అనమాట. అంటే చింతపండు చెట్లు ఉంటాయి కదా, మొత్తం అవి ఉంటాయి. అయితే తర్వాత పక్కన వచ్చేసి స్కూల్ ఉంటుంది, అంటే మా స్కూలే. మఠానికి ఆస్థానానికి మాకు ఎడం సైడ్లో స్కూల్ ఉంటుంది. స్కూల్ తర్వాత అవతల ఒక టెంపుల్ ఉంటుంది సిద్ధేశ్వర, కంపల్సరీ దాన్ని కూడా ఒకరోజు ఆ టెంపుల్ని కూడా వీడియో చేసి ఒకరోజు పెడతా. అదైతే ఆల్మోస్ట్ ఆల్ 400-500 సంవత్సరాల పురాతనమైన టెంపుల్. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకటంటే ఒకటి కాదు. మహామునులు, ఋషులు, ఏగులు ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒకటిగా చూపించారంటే కనిపిస్తున్నాయి కదా చింత చెట్లు, మొత్తం చింత చెట్లు. మీరు ఇంతకుముందు చూశారు కదా పశువుల ఆశ్రమం, అది పశువుల ఆశ్రమమా, పశువుల దొడ్డి, మీ భాషలో ఏమంటారు తెలియదు, మా భాషలో పశువుల దొడ్డి అంటారు. మీకు కనిపిస్తుంది కదా ఈ బావిలు అయితే పాతకాలం చాలా, అంటే అసలు చాలా లోతు వరకు ఉంటాయి. బట్ ఇదైతే పాడిపోయింది. ఇక్కడ నీళ్ళు అయితే ఎండిపోయాయి ఇప్పటి నుంచి, కానీ నేను చూస్తున్నప్పుడు కూడా ఇక్కడైతే నీళ్ళు ఏం దొరకట్లేదు. ఒకసారి చూడండి ఎంత లోతుగా ఉందో. చూడండి ఇంతవరకు ఈ బావి చూడండి, ఒకసారి చూడండి. ఎక్కడ ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలైనా కూడా ఎక్కడ మనకి చెక్కు చెదరలేదు. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత నీట్గా అయితే చేశారో. ఆల్మోస్ట్ 200 సంవత్సరాల క్రితంది ఈ బావి. చూడండి ఎలా ఉందో. అంటే మన వాళ్ళు వస్తారు కదా టెంపుల్కి వచ్చేసినప్పుడు, చెత్త చెదారము వీళ్ళు భోజనాలు చేసిన తర్వాత పడేస్తుంటారు, గ్రీన్గా పెట్టుకోరు, మనకు తెలిసిందే కదా. సో ఇవన్నీ మనకు కనిపించేదంతా టామరిన్ ట్రీస్, చింతపండు చెట్టు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి, ఇక్కడ మన దాదాపు ఏం లేదన్నా కూడా ఆస్థానం వచ్చేసి ఒక 100 నుంచి 200 ఆవుల పైన అయితే ఉంటాయి. ఇదే పశువుల పాక, ఇది మీకు కనిపిస్తుంది కదా. అటు చూడండి వెనక కొండలు, గ్రీనరీ మొత్తం ఆ కొండలు ఉన్నాయి కదా అక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఆ కొండ అవి మొత్తం వచ్చేసి ఇవి మనకి సీతాఫలం చెట్లు. ఇంకా స్టార్ట్ అయిపోయింది సీజన్ అయితే, ఇంకో 1 monthలో స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ పిందెలు కాయలు అయిపోయినాయి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా షెడ్, మీకు ఇదో కొండ కనిపిస్తుంది కదా కొండ. చాలా వర్షాకాలంలో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, మీకు పీస్ కావాలంటే ఒక్కరోజు 2 రోజులు సెలవు పెట్టేసి అయితే వచ్చేసేయండి. మీకు కావాల్సినంత పీస్ దొరుకుతుంది, మంచిగా ఉంటుంది. అంటే మీరు మీ టైం అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వర్తబుల్. నిజంగా చెప్పాలంటే అది మాత్రం వర్తబుల్ కంపల్సరీ. అది దానికి నేను గ్యారంటీ ఇవ్వగలను. మీకు ఇప్పుడు ఒక్క లెఫ్ట్లో చూపిస్తాను. మీకు
మీకు లెఫ్ట్లో ఒకటి కనిపిస్తుంది, అది రథం అన్నమాట. అది లాస్ట్ 3 years నుంచి రథోత్సవం అయితే జరుగుతుంది. చాలా అంటే అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ చుట్టుపక్కల విలేజెస్, అలాగే కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా వచ్చి వీక్షిస్తారు ఈ రథోత్సవాన్ని. మీకు కూడా ఖచ్చితంగా సమ్మర్లో అయితే జరుగుతుంది. మార్చ్ టు ఏప్రిల్ ఆ మధ్యలో అనుకుంటా. మీకు డేట్ కూడా తర్వాత మెన్షన్ చేస్తా. చూశారుగా ఎలా ఉంది ఫ్రెండ్స్? ఎలా అనిపించింది టెంపుల్ ఆస్థానం అయితే? ఎందరో అభాగ్యులను ఆదుకున్న ఆస్థానం. చూశారు కదా, అన్నం లేరన్న వారికి అన్నం పెట్టే మహా ఆస్థానం ఇది. అక్కడికి వస్తే ఆకలి అనే పదం తెలియదు చాలామందికి, అసలు ఆకలి అనే పదమే ఉండదు ఈ చుట్టుపక్కల గ్రామాల్లోకి అయితే. సో చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది మన సంస్థానం, మనది, మన చరిత్ర, మన పురాణం. కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సింది, ఇది మనది. మీలో ఎవరైనా ఎక్స్ప్లోరర్స్ చూస్తుంటే, పెద్ద పెద్ద ఎక్స్ప్లోరర్స్ ఎవరైనా చూస్తుంటే కంపల్సరీగా ఈ సంస్థానాన్ని, ఇది చేసిన గొప్ప ఘనకార్యాలను, ఈ సంస్థానం చేసిన ఘనకార్యాలను తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయండి. అలాగే మన సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకుందాం. మన చరిత్రని ఎప్పటికీ మరవనీయకుండా చరిత్రని అందరికీ తెలిసేలా ఎత్తి చాటుదాం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.